నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను మీ శ్రీవిద్య. పాక్తో యుద్ధానికి సిద్ధం. మరి భారత్ బహిరంగ ప్రకటన చేయనప్పటికీ రహస్యంగా దానికి సంబంధించిన గ్రౌండ్ వర్క్ జరుగుతూనే ఉంది. మరి పహల్గామా దాడి జరిగి ఇన్ని రోజులు గడుస్తున్నా దీనిపై ఎటువంటి వ్యాఖ్యలు చేయకపోవటం, యుద్ధానికి సంబంధించి ఎటువంటి డీటెయిల్ ఇన్ఫర్మేషన్ రావటం లేదు అని అనుకుంటున్నారు. ప్రతి ఇండియన్ కూడా వెయిట్ చేస్తున్నారు. అసలు ఏం జరుగుతుంది, పాక్లో ఏం జరుగుతుంది, మన దగ్గర ఏం జరుగుతుందని. మరి ఈ అంశాలకు సంబంధించి డీటెయిల్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి ఆంధ్రప్రభ ఎడిటర్ వైఎస్ఆర్ శర్మ గారు మనతో పాటు స్టూడియోలో సిద్ధంగా ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. శర్మ గారు నమస్కారం అండి. ఆంధ్రప్రభకి స్వాగతం అండి. శర్మ గారు, ఏం జరుగుతుంది ఇండియాలో? అందరూ యుద్ధం కోసం ఎదురు చూస్తున్నారా? యుద్ధం జరిగితే వచ్చే నష్టాలు చాలా వేరుగా ఉంటాయి. సో జరగకపోతే వచ్చే నష్టం ఏంటి, జరిగితే వచ్చే నష్టం ఏంటి, అసలు ఏమనుకుంటుంది ఇండియా? ఇన్ని రోజులు గడుస్తున్నా మాకు క్లారిటీ లేదు అని ప్రతి ఇండియన్ కూడా వెయిట్ చేస్తున్నాడు. ఏం జరుగుతుంది అసలు? సమస్యలో ఎక్కడొచ్చిందంటే ఈ ప్రభుత్వ నిర్ణయాలతో ఏమాత్రం సంబంధం లేకుండా ఏమండి, ప్రజలంతా కూడా ముందర పాకిస్తాన్ మీద యుద్ధం చేసేయాలి. యుద్ధం చేయాలి. ఓకే, యుద్ధం అంటే ఏంటి, ఏం చేయాలి? మరి దానికి సమాధానం లేదు. యాక్చువల్లీ ఏప్రిల్ 22వ తారీఖు పహల్గామ్ దాడి జరిగింది. ఏమండి, అంటే దాదాపు 10 రోజులు అయింది. అసలు ఆ రాత్రి నుంచే ఆ మధ్యాహ్నం 2:30కి మొదలైంది. 1 గంట సేపు. ఇక ఆ తర్వాత యావత్ జాతి నిర్ఘాతపాతం అయిపోయింది. ఇక ఆ నైటే గవర్నమెంట్ ఏదో ఒకటి చేసేస్తుంది. మోడీ గారు అసలు ఇటువంటివి సహించడు. గతంలో ఉన్న అనుభవాల దృష్ట్యా ఈ సర్జికల్ స్ట్రైక్స్ చూసిన తర్వాత అసలు ఈ తెల్లవారుజామున వేసేస్తాడు ఆయన. మళ్ళీ బాంబులు వేయించేస్తాడు, పిఓకేలో బాంబులు వేయిస్తాడు, అది ఇంకెక్కడో వేయిస్తాడు అని చాలా ఈగర్గా. పాకిస్తాన్ అసలు ప్రపంచ పటంలో లేకుండా పోతుంది. అసలు ప్రతి ఉదయం చాలా ఈగర్గా ఈ తెల్లవారుజామున ఏదైనా జరిగి ఉంటుంది. అప్పుడు 2016లో యూరి ఆర్మీ బేస్లో దాడి జరిగినప్పుడు 2016 సెప్టెంబర్ 18 యాక్చువల్లీ ఆ రోజు జరిగింది. ఏది మిలిటెంట్లు టెర్రరిస్టులు దాడి చేశారు. అదే సెప్టెంబర్ 18 జరిగితే అదే నెల 28వ తారీఖు అంటే 10 రోజుల తర్వాత పిఓకేలో సర్జికల్ స్ట్రైక్స్ జరిగినాయి. అంటే 10 రోజులు టైం పట్టింది భారత ప్రభుత్వము కౌంటర్ స్ట్రాటజీ వేయటానికి. ఏం చేయాలి, ఎలా చేయాలి అంటే, ఎవరో మీరు టెర్రరిస్టులు ఒక 10 మంది వచ్చి కాల్పులు జరిపి వెళ్ళారండి. ABCDEF 10 మంది వచ్చి వెళ్ళారు. వాళ్ళు ఎక్కడున్నారో తెలియదు. ఇప్పుడు వాళ్ళు ముఖ్యమా, లేకపోతే వాళ్ళు కాకుండా వేరే వాళ్ళు ముఖ్యమా అనేది కూడా సెంట్రల్ భారత ప్రభుత్వానికి ఇంపార్టెంట్. ఇప్పుడు వాళ్ళ టార్గెట్ ఎట్లా ఉండాలంటే, అసలు అక్కడ దాడి జరిపిన వాళ్ళు ఫస్ట్ పర్సన్స్ ఉన్నారే, మిలిటెంట్స్, టెర్రరిస్టులు, వాళ్ళు కావాలి, వాళ్ళని పట్టుకోవాలి, వాళ్ళని వేరే చేయాలి. వాళ్ళు ఏరేసిన తర్వాత వాళ్ళు ఏ సంస్థకు చెందిన వాళ్ళు, సపోజ్ లష్కర్-e-తోయిబాకి చెందిన వాళ్ళు, ఆ లష్కర్-e-తోయిబా ఆ సంస్థ మీద గురి పెట్టాలి. ఆ సంస్థ అధిపతి ఉన్నాడు హఫీజ్ సయీద్. ఈ హఫీజ్ సయీద్ పని ఏంటి, వీళ్ళని తయారు చేసి భారత్ మీదకి పంపించడం. ఆ చచ్చిపోయిన వాళ్ళు చచ్చిపోతుంటే మళ్ళీ ఆ గ్యాప్లు పూడించడం, కొత్త వాళ్ళని రిక్రూట్ చేసుకోవడం, వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వడం, మళ్ళీ పంపించడం. సో ఈ 10 మందో 15 మందో దాడి చేసిన వాళ్ళని చంపిన దాంతో ఆగదు. వాళ్ళకి సహకరించిన వాళ్ళు అసలు ఇది మొత్తం రింగ్ మాస్టర్, లీడర్ ఉంటాడు, అధినేత, ఆయన మీద గురి పెట్టాలి. ఆయన మీద గురి పెట్టడానికి ఇప్పుడు ఆయన ఎక్కడున్నాడు? పాకిస్తాన్లో లాహోర్ అనే పట్టణంలో జన సమూహాల మధ్య, జనావాసాల మధ్య ఒక ఇంట్లో పాకిస్తాన్ చెబుతున్నది ఏంటంటే ఆయన హౌస్ అరెస్ట్ చేశాము అని. ఆయన చక్కగా గవర్నమెంటే సెక్యూరిటీ ఇచ్చి, సెక్యూరిటీ గార్డులను పెట్టి, ఆర్మీని పెట్టి, ఆయనకు రోజు ప్రభుత్వ ఖర్చుతో భోజనాలు అరేంజ్ చేస్తూ ఆయన ఒక రకంగా పెంచి పోషిస్తున్నది. సో ఆయన టార్గెట్ కావాలి, సెక్యూరిటీ కల్పిస్తుంది అనుకోవాలి. సెక్యూరిటీ కల్పిస్తున్నది. సో ఆయన ఒక టార్గెట్ కావాలి. ఆయన టార్గెట్ అయిన తర్వాత ఆయనకి సహకరిస్తున్నది పాక్ ఆర్మీ, పాక్ ప్రభుత్వము. ఇవాళ NIA నేషనల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ దర్యాప్తు జరుపుతున్నది కదా, వాళ్ళు ఆ దాడి చేసిన వాళ్ళల్లో ఒక 4-5ని గుర్తించింది. దాంతోపాటుగా వీళ్ళ వెనక పాక్ ఆర్మీ ఉంది, పాక్ ప్రభుత్వం కూడా ఉందని గుర్తించింది. సో టార్గెట్స్ అయితే ఐడెంటిఫికేషన్ అయింది. కానీ మళ్ళీ వాటిని ఎట్లా వ్యూహరచన ఎలా చేయాలి అన్నది చాలా ఇంపార్టెంట్. దాని మీదనే గత 10 రోజుల నుంచి కూడా రాత్రింబవళ్ళు మేధోమథనం జరుగుతున్నది.
ఈ త్రివిధ దళాధిపతులతో రక్షణ మంత్రి, హోం మంత్రి, ప్రధానమంత్రి, అట్లాగే జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్, ఏమండి వీళ్ళందరూ కలిసి మేధోమథనం జరుపుతున్నారు. నిజానికి మొన్న క్యాబినెట్ పొలిటికల్ అఫైర్స్ కమిటీ మీట్ అయిన తర్వాత మోడీ గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. ఏంటి, ఆర్మీకి మేము త్రివిధ దళాలకి సర్వ హక్కులు ఇచ్చాము, ఇక టైం అండ్ డేట్ వాళ్ళు డిసైడ్ చేసుకుంటారు అని. సో వాళ్ళు ముగ్గురు కూర్చొని ఆ 3 రకాలుగా ఏది ఆకాశం నుంచి, నేల మీద నుంచి, నీళ్ళలో నుంచి ఎట్లా చేయాలి ఏంటి అనేది వాళ్ళు డిసైడ్ చేసుకోవాలి. సో ఇంత కసరత్తు ఉంటుంది. ఇదంతా లేకుండా ఇప్పుడు ఇండియాకి ఉన్న ఒక టెక్నికల్ ప్రాబ్లం ఏంటంటే మోడీ గారికి ఈ పాకిస్తాన్ మీద దాడి లేదా పాకిస్తాన్ మీద యుద్ధం ఇటువంటి పదాలు వాడాలంటే ఆయనకి చాలా ఇబ్బందికరమైన పరిస్థితి అంతర్జాతీయ లెవెల్లో. ఎందుకంటే ఇప్పుడు రష్యా ఉక్రెయిన్ యుద్ధం ఉంది. ఈయన స్టేట్మెంట్లు మనం చూసాం. మోడీ గారు అంతర్జాతీయ ఈ బ్రిక్స్ సదస్సుకి వెళ్ళినప్పుడు, ఏమంటే ఇటువంటి G7 సమావేశాలకు వెళ్ళినప్పుడు అంతర్జాతీయంగా ఆయన ఇచ్చిన స్టేట్మెంట్లు ఏంటి, యుద్ధ క్షేత్రంలో శాంతి రాదు, యుద్ధాల వల్ల ప్రయోజనం ఉండదు, శాంతే మనకి శ్రీరామ రక్ష అని ఇటువంటి స్టేట్మెంట్లు ఇచ్చిన ఆయన ఇప్పుడు యుద్ధం దిగటము. అందుకని భారతదేశం ఏంటంటే యుద్ధం చేస్తున్నది అనే ఫీలింగ్ రాకూడదు. ఇప్పుడు తమ మీద దాడి చేసిన ఈ లంపెన్ ఎలిమెంట్స్ ఉన్నాయే, ఈ టెర్రరిస్టులు అనేవాళ్ళు, వాళ్ళ వరకు చంపితే ప్రపంచం ఏమీ అనదు. అది దాడి కాదు, యుద్ధం కాదు కానీ వాళ్ళని వదిలేసి వీళ్ళంతా పాకిస్తాన్ వాళ్ళు, పాకిస్తాన్ గవర్నమెంట్ ఇదంతా చేస్తున్నదని చెప్పి పాకిస్తాన్ మీద దాడికి చేయకపోతే ప్రతీకార చర్య. అంటే మోడీ విశ్వగురువుగా ఒకవైపునేమో ప్రొజెక్ట్ అవుతూ, అంతర్జాతీయ సమాజానికి మొత్తానికి శాంతి మంత్రం బోధిస్తూ, నేను ఎదురుదాడి చేస్తా, ప్రతీకారం తీర్చుకుంటా, యుద్ధం చేస్తా, ఇటువంటి పదజాలాలు వాడితే భారత్ ఇమేజ్తో ఆయన ఇమేజ్ కూడా దెబ్బతినే ప్రమాదం ఉంటుంది. అందుకని అటువంటి వాతావరణం కాకుండా, అటువంటి పదాలు వాడకుండా తమ వాళ్ళని చంపిన వాళ్ళని వాళ్ళ వరకే పరిమితం అవటం ఎట్లా, వాళ్ళ వెనుక ఉన్న వాళ్ళ వరకు పరిమితం అవటం ఎట్లా, ఇది వాళ్ళు స్ట్రాటజీలు రూపొందిస్తున్న పరిస్థితి ప్రస్తుతం. శర్మ గారు, అయితే భారత్ సామధాన భేద దండోపాయాలన్నీ ఉపయోగించి అయినా కూడా పాక్ ఇంకా కంట్రోల్ అవ్వట్లేదు కాబట్టి యుద్ధానికి దిగుతుంది అనే వార్తలు ఎక్కువగా వినిపిస్తున్నాయి. దీని మీద మీ కామెంట్? ఇప్పుడు సింధు నదీ జలాలని నిలిపివేయటం కానివ్వండి, లేకపోతే కొన్ని విషయాల్లో కట్టుదిట్టమైన, అంటే మన దగ్గర ఉన్న పాకిస్తానీలను వెళ్ళిపోమని చెప్పడం కానివ్వండి, డెడ్ లైన్ అయిపోయింది వెళ్ళిపోండి అని అనడం కానివ్వండి, ఏదన్నా కానివ్వండి, అన్ని రకాలుగా ఇన్ని రకాల చర్యలు తీసుకుంది కదా. ఇవన్నీ యుద్ధమే ఒక రకంగా చూస్తే. ఇప్పుడు యుద్ధం అనగానే అణ్వాయుధాలతో చేసుకుంటేనే యుద్ధమా? అది ఒక రకంగా సైన్యాన్ని పంపించేసి విమానాలు ఎక్కించి, యుద్ధ విమానాలు పంపించి వాళ్ళ మీద క్షిపణులు వేయించి, బాంబులు వేయించి వాళ్ళని చంపితేనే యుద్ధం కాదు. ఇప్పుడు అందులో ఆర్థిక యుద్ధం నడుస్తున్నది. ప్రపంచ బ్యాంక్ నుంచి పాకిస్తాన్కి రుణం అందకుండా చేసే ఒక కసరత్తు అయితే తీవ్రస్థాయిలో జరుగుతున్నది అంతర్జాతీయ లెవెల్లో. దానికి అమెరికా ఇటువంటి దేశాల సపోర్టు కూడా లాబియింగ్ చేస్తున్నారు. సో అట్లా ఆర్థికంగా వాళ్ళని కన్ఫైన్ చేయటము, వాళ్ళకి ఎటువంటి ఆర్థికపరమైన నిధులు అందకుండా ప్రపంచ దేశాల నుంచి చేయటం అనేది ఒక రకమైన యుద్ధమే. అట్లాగే ఇప్పుడు లేటెస్ట్ ఏంటంటే అమెరికా ఇంపోర్ట్స్ని బ్యాన్ చేశారు. అంటే ట్రంప్ గారు కూడా ఒక స్టేట్మెంట్ ఇచ్చారు కదా, మోదీ నా ఫ్రెండ్, సో భారత్ వైపు వస్తే మేము చూస్తూ ఊరుకోము, ప్రపంచ పట్టణంలో పాకిస్తాన్ లేకుండా చేస్తాము అని బహిరంగ ప్రకటన చేశారు. అన్నీ ఏంటంటే యాక్చువల్లీ ఆ లెక్కను చూస్తే ఆయన ఇంకో ప్రకటన కూడా చేశారు. అమెరికా వాళ్ళు రోజుకు ఒక రకంగా మాట్లాడుతున్నారు. ఇండియాకే మా మద్దతు అని ఒకరోజు అన్నారు. లేదు భారత్ పాకిస్తాన్ మీరు ఇద్దరు కూర్చొని సామరస్యంగా పరిష్కరించుకోండి అని కూడా చెప్తున్నారు. అట్లాగే రష్యా డే 1 దాడి జరిగిన రోజు మా మద్దతు భారత్కే అన్నది. మళ్ళీ 1 day 2 days పోయిన తర్వాత మీరిద్దరూ కూర్చొని దాన్ని మాట్లాడుకుంటే బాగుంటుంది, సమస్యలు మీరు పరిష్కరించుకుంటే బాగుంటుంది, మధ్యలో ఇరాన్ లాంటి దేశాలు మేము కావాలంటే మధ్యవర్తిత్వం చేస్తాము అని అంటున్నారు తప్ప, లేదు పాకిస్తాన్ తప్పే. పాకిస్తాన్ వాళ్ళకు కూడా ఏం సలహా ఇచ్చారు, మీరు ఆ టెర్రరిస్టులను ఏరేయటానికి గుర్తించడానికి భారత్కి సహకరించండి. ఇవన్నీ ఏంటంటే దౌత్యపరంగా అటు ఇటు కాని వ్యవహారాలు అన్నమాట. భారత్కి అయితే సంపూర్ణమైన తిరుగులేని మద్దతు అయితే లేదు. ఒక రకంగా
వాళ్ళు రోజుకో మాట మాట్లాడుతున్నారు. వాళ్ళకి ఇప్పుడు రష్యాకి, చైనాకి, పాకిస్తాన్తో ఉండే ఇది వేరు. అట్లాగే అమెరికా కూడా పాకిస్తాన్ ఇంట్రెస్ట్ను ప్రిజర్వ్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. సో మరీ ఇక మొత్తంగా ఇండియా వైపే ఉండాల్సిన పరిస్థితి అయితే ఇప్పుడు లేదు. ఈ విషయాలు మన భారత ప్రభుత్వానికి, ప్రధానమంత్రి మోడీ గారికి, వీళ్ళందరికీ తెలుసు కూడా. తెలిసి అంతర్జాతీయ సమాజం నుంచి ఎటువంటి నిరసనలు విమర్శలు ఎదురు కాకుండా మన పని ఎలా మనం పూర్తి చేసుకోవాలి అనేది వీళ్ళ ముందున్న ఒక పెద్ద ఇది టాస్క్. ఓకే. సో యుద్ధం అనివార్యమైతే తప్పక చేస్తారంటారా? ఇప్పుడు ఒక యుద్ధం అనేది జరిగితే, ఇప్పుడు పాకిస్తాన్తో యుద్ధం అనేది జరిగితే పాకిస్తాన్ 80% నష్టం పడితే మరి ఇండియా 20% అయినా నష్టపోతుంది కదండి. ఇప్పుడు జనరల్గా జనాభిప్రాయం అంటే అంతర్జాతీయ స్థాయిలో అభిప్రాయం ఎలా ఉంది అంటే, ఇండియా కనుక కొంచెం దాడి చేసినా పాకిస్తాను అణ్వాయుధాలని బయటికి తీసే ప్రమాదం అయితే ఉన్నది. ఎందుకంటే భారతదేశం అయితే మొదటిగా తనంతట తను దాడి చేయదు. దట్ ఈజ్ ఇండియన్ డిఫెన్స్ పాలసీ. సో ఇది అణ్వాయుధాలు ఇది వాడదు. ఫస్ట్ అణ్వాయుధం వేసే దేశంగా ఇండియా ఉండదు. ఫస్ట్ క్షిపణులు వేసే దేశంగా ఇండియా ఉండదు. అవతల వాడు వేస్తే అప్పుడు ఇండియా రిటాలియేషన్ చేస్తుంది. సో ఇండియా కనుక కొంచెం మీరు అన్నట్టు ఆ యుద్ధానికి కనుక దిగితే డెఫినెట్గా పాకిస్తాను ఎక్స్ట్రీమ్ స్టెప్ తీసుకునే ప్రమాదం అయితే ఉన్నది. సో వన్స్ పాకిస్తాన్ అణ్వాయుధానికి పోతే ఇక ప్రపంచ స్థాయిలో ఆ పరిణామాలు ఎలా ఉంటాయి, నెక్స్ట్ భారత్ ఏం చేయాల్సి వస్తుంది, భారత్ కూడా అణ్వాయుధాలు వేయాల్సి వస్తుందా, ఇవన్నీ కూడా చాలా ఇఫ్ అండ్ బట్స్ పెద్ద పెద్ద ప్రశ్నలు ఇవి. సో ఇంత పరిస్థితి రాకుండా ఏం చేస్తే బాగుంటుంది, మన పని స్వామి కార్యం స్వకార్యం నెరవేర్చుకునే కార్యక్రమాన్ని ఎట్లా చేయొచ్చు అనేది ఇండియా ముందున్న ఒక పెద్ద సవాలు. సో వన్స్ ఇప్పుడు పీఓకే ఉంది, పీఓకేని ఆక్రమించుకోవాలనేది ఒక అంతర్జాతీయ స్థాయిలో కూడా కొన్ని సలహాలు వస్తున్నాయి. వన్స్ పీఓకేని కనుక ఆక్రమించుకుంటే ఇండియాకి చాలా రకరకాల బెనిఫిట్స్ ఉంటాయి. సో పాకిస్తాన్ టోటల్గా ఐసోలేట్ అయిపోతుంది. పాకిస్తాను అటు చైనాతో కూడా ఐసోలేట్ అయిపోయే ప్రమాదం ఉంటుంది. సో ఈ నేపథ్యంలో పీఓకే మీద కనుక ఆక్రమించుకోవాలంటే ఏం చేయాలి, డెఫినెట్గా దాని మీద దాడి చేయాలి. ఆ భూభాగాన్ని తన దీనిలోకి అధీనంలోకి తెచ్చుకుంటే అప్పుడు ఎంటైర్ కాశ్మీర్ అనేది ఇండియా చేతుల్లో ఉంటుంది. సో పీఓకేని ఆక్రమించుకోవటం అనేది అది చాలా పెద్ద టాస్క్. దానికి భారత సైన్యం కొంత మూల్యాన్ని చెల్లించాల్సి వచ్చినా రావచ్చు. డెఫినెట్గా పాకిస్తాన్ వైపు నుంచి అయితే డెఫినెట్గా లాస్ ఆఫ్ మిలిటరీ ఉంటుంది, ఫైనాన్షియల్ లాసెస్ ఉంటాయి, బాగా దెబ్బతింటుంది కూడా. ఒకటేంటంటే భూభాగం కోల్పోతుంది, తనది కాని భూభాగం అయినప్పటికీ కూడా ఇప్పటిదాకా తన అధీనంలో ఉన్న భూభాగాన్ని కోల్పోతుంది, సైనికుల్ని కోల్పోతుంది, ఆర్థిక పరంగా చాలా దెబ్బతింటుంది. కానీ పీఓకేని ఎట్లా తక్కువ నష్టంతో ఎట్లా మనం రాబట్టుకోవచ్చు అనేది ఇండియా ముందు ఉన్న ఒక పెద్ద ప్రశ్న. దాని మీదనే ఇప్పుడు కసరత్తు జరుగుతున్నట్టుగా మనకు తెలుస్తున్నది. ఎందుకంటే ఒకటి రకరకాలుగా గ్రౌండ్ లెవెల్లో పాకిస్తాన్ని అన్ని రకాలుగా అష్టదిగ్బంధనం అయితే చేస్తున్నది. ఇవాళ ఇంపోర్ట్స్ మీద బ్యాన్ వేసింది. అట్లాగే పాకిస్తాన్ ఫ్లాగ్తో వచ్చే షిప్పులు ఏమీ కూడా ఇండియన్ వాటర్స్లోకి రాకుండా నిషేధించింది. అట్లాగే విమానాల్లో వచ్చే పార్సిల్స్ పాకిస్తాన్ నుంచి ఏ పార్సిల్స్ అయినా ఏ మెయిల్స్ అయినా బ్యాన్ చేసేసింది. ఇట్లా ఒకవైపు నుంచి ఈ నియంత్రణ చర్యలు, పాకిస్తాన్ని ఐసోలేట్ చేసే చర్యలు అయితే తీవ్ర స్థాయిలో ఇప్పటికే చేపట్టింది 10 రోజుల్లో. ఇంకా ముందు ఇంకా అవి ఉంటాయి. ఉండటం ద్వారా ఏంటంటే పాకిస్తాన్కి ఒక రకంగా ఆక్సిజన్ లేకుండా చేయటము, శ్వాస ఊపిరి పీల్చుకునే పరిస్థితి లేకుండా చేయటము ప్రాథమికంగా జరుగుతున్నది ఒకవైపు నుంచి. ఇక యుద్ధం అంటారా, యుద్ధంలో అల్టిమేట్గా మిగిలింది ఏంటంటే పీఓకేని ఆక్రమించుకోవడం అనేది ఒక యుద్ధం. దాని మీద ఇండియన్ గవర్నమెంట్ ఏం చేస్తుంది అనేది అది రహస్య సమాలోచనల్లో రహస్యంగా వ్యూహాలు పన్ని మూడో కంటికి తెలియకుండా, మీకు నాకు కూడా తెలియకుండా అది ఫైన్ ఎర్లీ మార్నింగ్ ఆర్ మిడ్ నైట్ ఇది చేయాల్సింది ఏదో చేస్తుంది. ఈ లోపల ఏంటంటే ఎన్ఐఏ చాలా తీవ్ర స్థాయిలో ఆ ముష్కరుల్ని దాన్ని ఏమంటామో గుర్తించి పట్టుకునే కార్యక్రమం అయితే చేస్తున్నది. ఇప్పటికిప్పుడు ఇందాక 1 గంట క్రితం కూడా చెన్నై నుంచి ఒక కొలంబో ఫ్లైట్, శ్రీలంక ఫ్లైట్ కొలంబో పెడితే అందులో ఈ సస్పెక్ట్స్ వీళ్ళు ఉన్నారని
ఒక ఫీలర్ వస్తే ఆ కొలంబోలో విమానాశ్రయంలో ఆ విమానాన్ని ఆపి దాన్ని సెర్చ్ చేస్తున్నారు అందులో ఏమైనా ఉన్నారా అని. సో మొత్తం మీద ప్రపంచ స్థాయిలో వీళ్ళ గురించి వీళ్ళ కోసం వేట అయితే జరుగుతున్నది తీవ్ర స్థాయిలో. సో ప్రాథమికంగా ఏంటంటే ముందర మన వాళ్ళని చంపిన వాళ్ళని పట్టుకోవాలి, పట్టుకొని వాళ్ళ ద్వారా ఇంకా ఎంతమంది ఉన్నారు, ఎక్కడెక్కడ వాళ్ళ స్థావరాలు ఉన్నాయి, ఇవన్నీ కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు నిందితుడు లేకపోతే కల్ప్రిట్ దొరకంగానే వాడిని కాల్చేస్తే వాడి నుంచి మనకు సమాచారం రాదు. సో ముందర వాళ్ళని సజీవంగా పట్టుకోవాలి, సజీవంగా పట్టుకొని వాళ్ళ నుంచి సమాచారం తీసుకోవాలి, ఇంకా ఎక్కడెక్కడ దాక్కున్నారు కలుగుల్లో వాళ్ళందరినీ బయటికి తీసుకోవాలి. ఆ తర్వాత వీళ్ళకి సపోర్ట్ చేస్తున్న ఒక పాక్ ఆర్మీ, ఒక పాక్ ప్రభుత్వం, వీళ్ళందరూ అట్లాగే లష్కర్-ఏ-తోయిబా అసలు సంస్థ మొత్తాన్ని తుదముట్టించాల్సిన అవసరం ఉంది. ఇదంతా కూడా ఒక దీర్ఘకాలిక వ్యవహారం. ఏదో ఒక రాత్రికి రాత్రి బాంబులు వేయంగానే ఇవన్నీ సాల్వ్ అయిపోయే విషయాలు కాదు. శర్మ గారు, ఇది ఒక పక్క జరుగుతుంటే ఇంకొక వైపున బిష్నోయ్ గ్యాంగ్ హసీఫ్ సయ్యద్ని మేము హతం చేస్తాము అండ్ మా అమాయకపు భారతీయ ప్రజల్ని ప్రాణాలు బలికొన్నందుకు మేము కక్ష తీర్చుకుంటాము అని చెప్పి ఒక రకమైన వ్యాఖ్యలు చేయడం కూడా జరిగింది. దీని మీద మీ కామెంట్? నిజంగా జరుగుతుందా? ఇవన్నీ ఇప్పుడు పాకిస్తాన్లోనే ఉన్నారు కదా, ఇప్పుడు అక్కడే హతం చేస్తామని. ఇప్పుడు ఆయనే ఒక కల్ప్రిట్, అతని మీదే బోలెడన్ని హత్యలు కేసులు అవి నడుస్తాయి. జైల్లోనే ఉన్నారు. ఇటువంటి స్టేట్మెంట్లన్నీ ఏంటంటే జనరల్గా ఇవాళ చూస్తే మీరు కర్ణాటక ఒక మంత్రి నాకు మీరు పర్మిషన్ ఇవ్వండి, నేను మానవ బాంబు లాగా తయారై ఒంటికి బాంబులు కట్టుకుని పాకిస్తాన్ వెళ్ళి నేను వాళ్ళని చంపేస్తాను అది ఇది ఒక ఏది కర్ణాటక మంత్రి. ఏదో జస్ట్ పొలిటికల్ కామెంట్స్ అవి అట్లా వస్తుంటాయి, వాటిని మనం అది గవర్నమెంట్ పరంగా వచ్చే కామెంట్స్ కూడా కాదు, అవి ఏదో వ్యక్తిగత కామెంట్స్ లాగా మనం తీసుకోవడం తప్ప దే ఆర్ నాట్ సో సీరియస్. వాళ్ళు ఒక్కళ్ళు వెళ్ళి ఇప్పుడు భారత ప్రభుత్వమే ఏదైనా యాక్షన్ తీసుకోవాలంటే భారత ప్రభుత్వ సకల విభాగాలు రక్షణ రంగంలో ఉండే అన్ని విభాగాలు కలిసి వారాలకు తరబడి రాత్రింబవళ్ళు మేధోమదనం చేస్తున్నా ఇంతవరకు వాళ్ళకి 1 by 1 ఐడియాలు వస్తుంటే రోజుకు 1-2 ఐడియాలు వదులుతున్నారు. ఇప్పుడు ఇవాళ ఈ నౌకల్ని బ్యాన్ చేయటము ఇటువంటివి ఏమండి. సో అటువంటిది ఒక వ్యక్తి వల్ల ఎట్లా అవుతుంది, ఏమవుతుంది, అవన్నీ కూడా ఏంటంటే జస్ట్ క్యాజువల్ స్టేట్మెంట్స్ లాగా మనం తీసుకోవడం తప్ప వాళ్ళ ఉనికిని ఒకసారి మళ్ళీ కావచ్చు. అది కూడా వీ షుడ్ నాట్ టేక్ దేర్ కామెంట్స్ సీరియస్. ఓకే రైట్, థ్యాంక్ యూ సో మచ్. ఓకే, థ్యాంక్ యూ.